తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. పలు చోట్ల ఉరుములు మెరుపుల వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు కరీంనగర్ జిల్లాలో 2 మృతి చెందగా ఆదిలాబాద్లో 4కి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లాలో వడగళ్ల వాన తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కరీంనగర్ సిరిసిల్ల డివిజన్లో ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. భారీగా పంట నష్టం జరిగింది. కోనరావుపేట మండలం నిజామాబాద్లో పిడుగుపాటుకు ప్రశాంత్ అనే యువకుడు మృతి చెందాడు. హుస్నాబాద్లో రైతు సమ్మయ్య పిడుగుపాటుతో చనిపోయాడు. వేములవాడ మండలం చెక్కపల్లిలో ఎద్దు ప్రాణాలు కోల్పోయింది. కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయం సమీపంలో చెట్టు విరిగిపడడంతో కారు ధ్వంసమైంది. వడగండ్లతో చేతికి అంది వచ్చిన పంట నీటిపాలైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. గంటన్నర పాటు ఏకధాటిగా వర్షం పడింది. తాండూరులో వర్ష బీభత్సానికి చెట్లు కూలిపోయాయి. ఇంద్రవల్లి మండలం నర్సాపూర్లో పిడుగుపాటుకు 4 చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్న చిన్న పొలాలు ఆడ మొత్తం వర్షం వస్తుంది సార్. వర్షం వస్తే చెట్టు కింద ఆగింది సార్. ఆగితే మొత్తం బిజిలీ కడకడ అయితే పడింది సార్. ఇద్దరు బాగా సీరియస్ ఉన్నారు, 2 లైట్లు ఉన్నారు. మెదక్ జిల్లాలోని దుబ్బాక మిరిదొడ్డి మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. నిజామాబాద్ జిల్లా దోమకొండలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. అకాల వర్షంతో చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. హైదరాబాద్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్కు అంతరాయం ఏర్పడింది.